హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ 258 అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు చామదుంపల కర్రీ ఎలా చేయాలండి చూపించబోతున్నానండి. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి. చామదుంపలు మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. చూడండి, చామదుంపలు బాగా ఉడికేలా కట్ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఇక చూడండి, ఆనియన్స్లో కొద్దిగా టొమాటో వేసుకున్నాను. ఇది కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా మరిగింది, చిటపటలాడుతుంది. ఆనియన్, టొమాటో వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత టొమాటో కూడా వేసేసుకుందాం. ఇది బాగా వేయించుకుందాము. ఇది బాగా వేగిపోవాలండి. లోపు మనం చింతపండు నానబెట్టుకుందాం. ఇక చూడండి ఫ్రెండ్స్, వాటర్ కొంచెం ఒక పెద్ద గ్లాస్కి అలా వేసుకున్నాను. ఇక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసాను. ఇది బాగా నానబెట్టుకుందాం. ఈ లోపు ఆనియన్, టొమాటో బాగా వేగుతుంది. ఇది ఇంకా బాగా వేగాలి, ఇంకా వేగనిద్దాం. ఇక చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ అయిపోయింది. చాలా మెత్తగా పేస్ట్ చేస్తున్నాను. ఇందులో నేను కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం నాకు 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. ఇది చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం చామదుంపలు ఇందులో వేసేసుకుందాము. ఇది కొంచెం వేగనిద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, కారం వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఫుల్గా వేసుకుంటున్నాను. మేము కొంచెం స్పైసీగా తింటామండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కల్లుప్పే వాడతామండి మేము ఎప్పుడు కూడా. సాల్ట్ పెద్దగా వాడము, సరిపోద్ది ఉప్పు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము. చూడండి, ఇంకొంచెం వేసుకుందాము, సరిపోతుంది. ఇది కొంచెం ఉడకాలి బాగానా. ఉడికితే అప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాము. ఒకసారి మూత పెట్టుకుందామండి, బాగా ఉడకాలి కదా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాము. ఇంకా చూడండి, ఇది ఇంకాస్త మగ్గాలండి బాగాన. ఇది బాగా మగ్గితే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే చామదుంపల కర్రీ మనకి దాదాపుగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుందాము. చాలా బాగుంటుందండి. చూడండి ఎంత గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా అండి. నేనండి ఇంట్లో ప్రిపేర్ చేసినవి వాడుతున్నాను, బయట మసాలా పౌడర్లు ఏవి కూడా వాడనండి. ఇవి చూడండి ఎంత బాగా వచ్చిందో మసాలా వేగన. ఇవి చూడండి, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుందాము, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. ఇవి చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఇది మనం పూరితోని, చపాతీ, దోశ, పరోటా దేనితోనే తినొచ్చు, లేదంటే రైస్లో కూడా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా కరివేపాకండి చాలా తక్కువ. మనం తాలింపులు వేసుకుంటాం కదా, అంతకంటే కూడా బాగా తక్కువ. ఇది వేసుకొని బాగా కలిపేసుకోవడమే, అంతే, రెడీ అయిపోయిందండి. గుమ్మగుమ్మలాడే చామదుంపల కర్రీ రెడీ. ఇప్పుడు మనం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన చామదుంపల కూర, గుమ్మగుమ్మలాడే చామదుంపల కూర రెడీ అయిపోయిందండి. చూడండి పొగలు పొగలుగా ఎలా వస్తుందో, చాలా బాగుందండి. మా వాళ్ళు అప్పుడే టేస్ట్ చేస్తారు. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.